బాబు ఎవరైనా సరే అక్కడి నుంచి నా మీద రాయేస్తారండి. ఎవరైనా సరే నా మీద ఒక్క రాయేస్తారండి. తగులుద్దా నాకు? అంత సోదరులు ఇక్కడ ఉన్నారా? మనం ఆ స్తంభాన్ని కొట్టగలమా రాయితో? ఏంటండి ఇది? ఆయనకంట ఒక రాయి వచ్చి తగిలిందంట. ఎవరైనా సామాన్యుడు అంటే ఎవరైనా సోదరు తప్పితే ఎవరైనా కొట్టగలరా? కరెక్ట్ గా ముఖ్యమంత్రి తరగే తగిలిందంట. కోడి కత్తి డ్రామానా, బాబాయ్ హత్య డ్రామానా, ఇది గులకరాయి డ్రామానా? ముసలాళ్ళ పెన్షన్ దగ్గర కూడా సభ రాజకీయం చేసే ఈ ప్రభుత్వం మనకి అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. దయ ఉంచి ఈ రోజేదో ఆవేశంలో మాట్లాడుకున్నాం, సంకలు కొట్టుకొని ఇంటికి వెళ్ళడం కాదు. ప్రతి కార్యకర్త నెల రోజులు నిద్రపోకుండా, నేను 5 సంవత్సరాలు నిద్రపోలా. వాస్తవం చెప్తా ఉన్నా. నేను ఇంటికి వెళ్ళి పడుకుంటే నిద్ర రాదు. మళ్ళీ పొద్దున్నే పని చేయాలని స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని పడుకొని మళ్ళీ పొద్దున్నే 6 గంటలకి నేను రోజు వీధుల్లోకి వచ్చేసాను. ఈ నెల రోజులు కూడా గత 4 రోజుల నుంచి ఆరోగ్యం బాగోకపోయినా టాబ్లెట్ వేసుకొని పొద్దున్న నుంచి రాత్రి దాకా తిరుగుతా ఉన్నా. మీ అందరికీ పిలిపిస్తా ఉన్నా, మీరు ప్రతి ఒక్కరూ కూడా జన సైనికుడా, తెలుగుదేశం కార్యకర్త నిద్రపోకుండా రేపు పోలింగ్ బూత్ లో మన ఓట్లన్నీ పోలయ్యే వరకు ఎవరూ కూడా కునుకు తీయకుండా భారీ మెజార్టీ వచ్చే విధంగా ఈ గ్రామం నుంచి మీరందరూ కూడా ఉమ్మడి అభ్యర్థులుగా బాలసౌరి గారిని నన్ను గెలిపించండి అని చెప్పి, ఈ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే ఇంకా గంట పట్టుద్ది. సమయాభావం చాలా 9 అయిపోయింది. ఈ ప్రభుత్వం వైఫల్యాలు చెప్పాలంటే ఇంకా అరగంట పట్టుద్ది. 4 చెప్తా. అన్నా క్యాంటీన్ ఎందుకు రద్దు చేశావు? అమరావతి అభివృద్ధి జరిగే అమరావతిని ఎందుకు నాశనం చేశావు? 78% పూర్తయిన పోలవరం ప్రాజెక్టును ఎందుకు 2% పూర్తి చేయగలిగావు? టిడ్కో గృహాలు 90% పూర్తయిన గృహాలని పేదలకు ఎందుకు ఇవ్వలేకపోయావు? 90% పూర్తయిన ఎనమల కుదురు వంతెన ఎందుకు పూర్తి చేయలేకపోయావు? 90% పూర్తయిన ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేకపోయావు? ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్న రోడ్ల పరిస్థితి చెప్తే రేపు ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. ఎక్కడైనా నీ పార్టీ అభిమానులు కులమో మతమో గుర్తుకొచ్చి నీకు ఓటేస్తే అనుభవించేది మీరేనని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు వినయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు.